ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు ఈ వీడియోలో ఎక్కడ బోర్ కొట్టనివ్వ. కంటెంట్ ఉంటేనే వీడియో చేస్తా. నేను వీడియో చేయకపోవడానికి కారణం కూడా సెల్ 1 మంత్ దాటుతుంది, అయినా వీడియో చేయకపోవడానికి కారణం కూడా ఈ లైకులు రావట్లేదు, సబ్స్క్రైబ్ పెరగట్లేదు, ఎందుకు చేసి వేస్ట్ కదా అనే ఉద్దేశంతో వీడియో చేయట్లేను. మీకు నచ్చుతుంది, నేను దాదాపు కంటెంట్ ఉంటే మాత్రమే వీడియో చేస్తా. మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటేనే వీడియో చేస్తా, లేకపోతే చేయను. దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీ చుట్టాలలో ఇలాంటి ఆన్లైన్ గేమ్లకు పోయే వ్యక్తులకు ఈ వీడియో షేర్ చేయండి. అండి, నేను మీ చిరంజీవి. అందరు బాగున్నారా? ఈ ఆన్లైన్ బెట్టింగ్లని విపరీతంగా మోసాలు జరుగుతున్నాయి. నాకు డైలీ వాట్సాప్లలో మెసేజ్లు వస్తాయి కదా, పిఎం కిసాన్ యోజన డౌన్లోడ్ చేసుకో అని. అలాంటి లింకులు చాలా వస్తున్నాయి. అవి ఆ అకౌంట్ నెంబర్లు ఎంతమంది చెప్పినా వినట్లేదు. కొద్దిగా అలాంటివి పిఎం కిసాన్ యోజనకు సంబంధించినవి కానీ ఏదైనా మనకు తెలియని లింకులు ఓపెన్ చేయకపోవడం బెటరు. అలాంటి లింకులు ఓపెన్ చేసి ఇబ్బంది పడిన దానికన్నా ఓపెన్ చేయకుంటున్నదే బెటర్ అండి. మీరు ఏమాత్రం అప్రమత్తంగా లేకుండా పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన ఒక్క క్లిక్ చేసినా మీ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. కావున మీరు అలాంటివి క్లిక్ చేయకండి. ఇప్పుడు నరేంద్ర మోడీ పైసలు పడే సీజన్ కాబట్టి 3వ విడత 2వ విడత పడతాయి కదా, ఈ సీజన్లో వాళ్ళు కూడా జర హుషారుగా ఉంటారు. ఇలాంటి క్యాచ్ చేసుకోవడానికి పిఎం కిసాన్కు సంబంధించినవి లింక్ చేసుకోండి అని చెప్పడానికి పెడతారు. అలాంటివి మోసపోకండి. ఇంకోటి, నాకు 2 months బ్యాక్ ఒక కాల్ వచ్చింది. టెలికాం కంపెనీ నుండి కాల్ చేస్తున్నాము, మీ నెంబర్ కేసు అయ్యింది. ఈ నెంబర్ పైన ఎవరో లోన్లు తీసుకొని వేరే వాళ్ళకి కాల్ చేసి బెదిరిస్తున్నారని మాకు కాల్ వచ్చింది. ఈ నెంబర్ వెరిఫికేషన్ కోసం మేము కాల్ చేస్తున్నామండి, పోలీస్ వాళ్ళము అని కాల్ చేశారు. టెలికాంకి సంబంధించిన పోలీస్ వాళ్ళమని కాల్ చేశారు. నాకు అది క్లారిటీ రాలేదు. వాళ్ళు చెప్పింది అదే, టెలికాం ట్రాయ్ నుండి వెరిఫికేషన్ కోసం మేము పోలీసులను కాల్ చేస్తున్నామండి, మీ నెంబర్పై ఇలా లోన్లు తీసుకున్నారు. నాకు అప్పటికే తెలుస్తుంది, అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది అది ఫ్రాడ్ కాల్ అని. ఓకే అన్నట్టు, నాకేది తెలియనట్టు నేను కూడా సరే అండి మరి ఏం చేయాలి ఇప్పుడు, నాకు తెలియదండి అది ఎవరు తీసుకురో, నాకున్నది ఈ నెంబరే, నేను ఏడ తీసుకోలేదంటే మీ పేరు మీద వేరే వాళ్ళు లోన్ తీసుకుంటారు, అందుకనే మీ వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నామంటే చెప్పండి సార్ అన్న. మీరు చిరంజీవి గారు అంటే అన్న. ఓకే అండి, మీరు లోన్ తీసుకురా ఎక్కడనంటే లోన్ తీసుకోలేదు సార్, మాకు సంబంధం లేదు అంటే ఈ 950 నెంబర్ చెప్పి ఆ నెంబర్ మీదేనా అన్నాడు. మాదే సార్ అన్న. మరి ఇట్లా నెంబర్ లోన్ తీసుకురు కదా అంటే మాకు తెలియదు. ఓకే అండి, మేము చెప్పిన ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతాం, మీ సేఫ్గా ఉంటాయి అన్నాడు. ఓకే సార్ అన్న తర్వాత నాకు అర్థమవుతుంది వీళ్ళు ఫ్రాడ్ కాల్స్ అని అర్థమవుతుంది. ఓకే సార్ అంటే ఏం చేస్తారు సార్ అంటే ఖాళీ ఉంటాం సార్, ఏం చేయము అంటే ఏదో పని ఉంటుంది కదా సార్, ఖాళీ ఎట్లా ఉంటారని అంటే వ్యవసాయం చేసుకుంటాం సార్, చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటాం, ఇంట్లోనే ఖాళీ ఉంటాం అని చెప్పిన. అన్నాక ఓకే అండి మాట్లాడిరు, అదొకటి ఇదొకటి అన్నారు. ఇలాంటి ఫ్రాడ్ జరగకుండా ఉండాలంటే మేము వెరిఫికేషన్ పంపిస్తాం సార్, దాని మీద లింక్ వస్తుంది, దానికి ఆధార్ లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి సార్, మీది ఈ నెంబర్ ఏదైతుందో అది ఒకటే ఉంటుంది, కతిమే అన్ని డిలీట్ అవుతాయి అని చెప్పారు. ఎందుకు సార్ అట్లా అన్న అంటే మీది కేసు అవుతుంది కదా సార్, అందుకనే తర్వాత ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లు అని ఇవ్వని వస్తున్నాయి కదా, అలాంటివి కాకుండా ఉండాలంటే ఇది చేయాలి సార్ మీరు అన్న. ఓకే సార్ అన్న. మా సుపీరియర్ కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, మాట్లాడండి సార్ అంటే ఓకే సార్ చేయండి అని చెప్పాను. తర్వాత అతను కాల్ చేసి మేము ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నామండి, టెలికాం ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నాము, మీరు ఇట్లా సిమ్ములు ఎక్స్ట్రా తీసుకురు కదా,
దాని గురించి అని కాల్ చేస్తున్నాం, మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి సార్, ఎంటర్ చేసుకుంటాం అన్నాడు. ఓకే సార్ చెప్తా అన్న. మరి మనకు తెలియనట్టే ఉండాలి కదా. ఓకే సార్ చెప్తా అన్న. చెప్తా అన్నాక ఓటీపీ వచ్చింది. అక్కడ ఓ నెంబర్ వచ్చింది, నేను అది చెప్పలేదు, వేరే నెంబర్. దానికి రెండు నెంబర్లు అవి చెప్పినా, ఇంకా 2 నెంబర్లు వేరే చెప్పిన. రాంగ్ అంటుంది సార్ అన్నాడు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ 2 అవి చెప్పినా, 2 వేరే చెప్పిన. రావట్లేదు సార్ అన్నాడు. మరి మీరు పంపించినే చెప్తున్నా సార్, నాకు తెలియదు, మీరు ఏది పంపిస్తారో అదే చెప్తున్నా సార్, ఎందుకు అట్లా వస్తుందో తెలియదు అని. అంటే మళ్ళీ పంపిస్తున్నా చూడు సార్ అన్నాడు. ఓకే సార్ అని మొత్తం ఇప్పుడు వచ్చిన నెంబర్లకు నాకు సంబంధం లేకపోతే చెప్పిన. 3వసారి మీరు ఏం చేస్తారు సార్ అన్నాడు. వ్యవసాయం చేస్తాం సార్ అన్న. నెలకు ఎంత సంపాదిస్తాం అంటే, నెలలు ఏం లేదు సార్, సంవత్సరానికి 10,000 అట్లా వస్తాయి సార్. ఎమ్మటే ఫోన్ కట్ చేసింది. అంటే అర్థం చేసుకోండి, తక్కువ సంపాదిస్తున్నాం కాబట్టి అతను ఫోన్ కట్ చేసిండు, లేకపోతే కట్ చేయడు. వచ్చిందాకా అతనికి కావాల్సింది ఏంది? మనీ. నువ్వు ఎట్లా సంపాదిస్తే మనకు సంబంధం లేదు కదా. కానీ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు వాడు అవన్నీ అడుగుతాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి, ఈ మధ్యలో బిట్కాయిన్ అనే పేరు బాగా వినబడుతుంది. గతంలో కొంతమంది డబ్బు అధిక వడ్డీ ఆశ చూపి అందులో పెట్టుబడిగా పెట్టించుకున్నారు. తాజాగా బిట్కాయిన్ అని వచ్చింది. అందులో నాకు తెలిసిన ఓ ఫ్రెండు 40 లక్షల వరకు పెట్టాడంట. 40 లక్షల వరకు పెట్టి ఏమైందో వాళ్ళ కానించి ఏమని చెప్పి తెచ్చుకుండో, ఎట్లా చెప్పిరో తెలియదు. వాళ్ళు వచ్చి డబ్బు అడుగుతురు అని ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. ఎక్కడ వెళ్ళిపోయింది అనేది ఎవరికి తెలియదు. అతను వెళ్ళిపోయిన విషయం తెలుసుకొని వాళ్ళ ఇంటికి ఎవరైతే పైసలు ఇచ్చిరో ఆ పైసలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిరు. వాళ్ళ నాయనకు జర ఏమనుకుండో తెలియదు. వాళ్ళ నాయనని పోయి పైసలు అడిగే వరకే మనస్తాపానికి గురై హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోయాడు. రీసెంట్గా మొన్ననే 1 మంత్, మా 2 days బ్యాక్ 1 మంత్ ఆయన చనిపోయి. అతను తీసుకున్న అతను ఎక్కడ పోయిండో తెలియదు. కానీ వాళ్ళ పేరెంట్స్కు అవతల వాళ్ళు వచ్చి అడిగితే ఏ ఇబ్బందిగా ఫీల్ అయ్యి, ఇంతవరకు అడిగిన వాళ్ళు కాదు కదా, ఎవరో వచ్చి ఇట్లా అంటూరు అని మనస్తాపానికి గురై అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈ బిట్కాయిన్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్లు కానీ, ఆన్లైన్కి సంబంధించే ఏవైనా పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. పొద్దుకులు కష్టపడితే 1000 రూపాయలు వస్తాయేమో, అంతకు మించితే 2000 వస్తాయి. కానీ నీకు ఏ నుంచి వస్తాయి అనుకుంటారు మీరు? నైట్కు నైట్ కోటీశ్వర్లు ఎట్ట అవుతారు? ఒకరోజు 1000 వస్తాయి, ఇంకో రోజు 500 వస్తాయి. అలాంటిది వదిలిపెట్టుకొని మీరు నైట్కు నైటే కోటీశ్వర్లు కావాలి, మేము నైట్కు నైటే బిల్డింగ్లు కట్టాలి. ఎవరి సొమ్ము అండి? ఊకనే ఏ నుంచి వస్తాయి చెప్పండి? కొద్దిగా మీకైనా పని చేస్తుందా? ఏ లెక్కతోటి ఇస్తున్నారు మీరు? ఎందుకు పెట్టుకుంటారు అట్లా? పైసలు ఎవరికి ఉత్తనే రావు, అది గుర్తు పెట్టుకోండి. ఆన్లైన్ బెట్టింగ్లకు అసలే పోకండి. ఒకరు నాకు తెలిసిన వాళ్ళే ఓరు ఇల్లు అమ్ముకొని ఎన్నో ఉంటారు. ఒకరు అడ్రస్ లేకుండా పోయారు. కొంతమంది 15-20 లక్షలు లారీలకు బెట్టింగ్ పెట్టి లారీలు అమ్ముకొని ఇప్పుడు వచ్చి ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటోళ్ళు. ఎందుకు బెట్టింగ్? ఒకళ్ళు అయినా కానీ ఇంకోళ్ళు పోతలేరు. గా మధ్యలో ఏదో వచ్చి కోట్లు పోయినాయి. ఆ కోట్ల రూపాయలు పోతున్నా కానీ మనకు ఎందుకు అసలు అది వస్తలేదు అనేది అర్థం కావట్లేదు. మరి ఇన్ని పైసలు పోతున్నాయి కదా, పెట్టొద్ది అని తెలియట్లేదా? ఓసారి అర్థం చేసుకోండి. కష్టం చేస్తే వచ్చే పైసలు మన కాడ ఉంటాయి, పుణ్యానికి వచ్చిన పైసలు ఎప్పుడు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఎంత కష్టం చేసినా మనకు వచ్చే పైసలు మన కాడ ఉంటాయి. కానీ నైట్కు నైట్ కోటీశ్వర్లు కావాలి, 1,00,000 పెడితే 10,000 వస్తాయి, 20,000 వస్తాయి. ఎవడిస్తాడు ఊకనే? ఫస్ట్ ఒకడు 2 పెడతారు, వాళ్ళకు రావచ్చు. వాళ్ళకు వచ్చినంత మాత్రం పక్క వాళ్ళు అందరికి వచ్చినట్టు కాదు కదా. గా మధ్యలో ఏదో పుడమి అని వచ్చింది, భూమి ఇస్తారు, ఇన్ని పైసలు నెల ఇంత ఇస్తారంటే 1,00,000కి 10,000 ఇస్తామని ఆశ చూపి అది అట్నే చేసిరు. అలా కోట్లు పెట్టిరు, అయినా ఇప్పటికి ఇంకా రికవరీ కాలే.
తర్వాత ఇంకేదో అంతకు ముందేదో వచ్చింది, అల్లా కోట్లు పెట్టిరు, ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు పెట్టిరు, అవి రికవరీ కావాలి. ఇప్పుడు మళ్ళీ బిట్కాయిన్ అంట. బిట్కాయిన్ దేనికి అర్థం చేసుకోండి. మీకు ఈ బిట్కాయిన్ గేమింగ్స్ ఈ ఆన్లైన్కి సంబంధించిన ఎప్పుడు పెట్టకండి, మోసపోకండి. ఎవ్వరు చెప్పినా సరే, ఎంత మంచి వ్యక్తి చెప్పినా ఆన్లైన్కి సంబంధించిన వాటికి జోలికి పోకండి. మనం కష్టం చేస్తే ఉన్న సొమ్ము మాత్రమే మన కాడ ఉంటుంది. పుణ్యానికి వచ్చింది ఒకవేళ 10 లక్ష పెడితే 10,000 వస్తాయి, 20,000 వస్తాయి. వచ్చినాయి అనుకోండి, అవి వచ్చినా ఉండవు. అవి ఎట్లు వచ్చినాయి అట్నే పోతాయి. కష్టం చేస్తే వచ్చిన పైసలు మాత్రమే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి కానీ, ఆన్లైన్ గేమ్ల జోలికి కానీ, ఆన్లైన్లో వచ్చే లింకుల జోలికి కానీ అలాంటివి చెయ్యకండి. పైసలు పోగొట్టుకొని ఇబ్బంది పడకండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుందే అనుకుంటున్నాను. ఆన్లైన్ జోలికి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, అప్పులు చేసుకోకండి. మామూలుగా అప్పు అయితేనే ఎంతో ఇబ్బంది అవుతుంది. లక్షలు ఏ నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఎందుకు అట్లా అప్పు చేసుకుంటారు, ఎందుకు ఇబ్బంది పడుతురో అర్థం కావట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అలా ఆన్లైన్ జోలికి పోకండి, ఆన్లైన్ గేమ్లు పెట్టకండి, ఆన్లైన్కి సంబంధించిన యాప్లు ఓపెన్ చేయకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.